హాయ్. రీసెంట్గా నిన్న స్టాక్ మార్కెట్లో ఫార్మా సెక్టర్ అనేది 5% to 6% వరకు డ్రాప్ అయింది, క్రాష్ అయింది. సో ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం కరెక్షన్ అయితే జరిగింది నిన్న. సో ఇట్ ఈస్ ఏ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అండి, అదేమీ పెద్ద ఇంపాక్ట్ ఏం కాదు నాకు తెలిసినంత వరకు. సో టుడే యాజ్ యూజువల్గా మూమెంట్స్ అనేది మళ్ళీ పాజిటివ్ మూమెంట్లోకి వెళ్ళిపోయాయి. సో సువెన్ ఫార్మా కానివ్వండి, సన్ ఫార్మా కానివ్వండి, లుపిన్ కానివ్వండి, లేదంటే సిప్లా కానివ్వండి, ఎఫ్డీసీ కానివ్వండి, ఏదైనా సరే ఫార్మా సెక్టర్ అంతా కూడా ఇవాళ కొంచెం పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నిఫ్టీ 300+ పాయింట్స్ దాకా పడింది. బట్ అన్ని షేర్స్ కూడా మిక్స్డ్గా ఉన్నాయి. కొన్ని షేర్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి, కొన్ని షేర్స్ డిక్రీజ్ అవుతున్నాయి. బట్ ఈవెన్ దెన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నిఫ్టీ మాత్రం మైనస్లో ఉంది. ఈవెన్ ద నిఫ్టీ మైనస్లో ఉన్నా సరే ఫార్మా సెక్టర్ మాత్రం బూన్గానే ఉంది ఇవాళ. సో ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా ఫార్మా అనే సెక్టర్ అనేది ఇంకా మూవ్ అవుతుంది ముందుకి. దట్స్ నాట్ ఎ ఇష్యూ. అండ్ వాట్ అబౌట్ స్విగ్గీ అనే షేర్ ఇవాళ రీసెంట్గా లాంచ్ అయింది. అండ్ దట్ టు ఇవాళ ఏంటంటే పడటానికి రీజన్ ఆల్మోస్ట్ 7%, 8% పడిపోయింది. 300 బిలో కూడా వచ్చేసింది. సో వాట్ ఎవర్ ద స్టాప్ లాస్ వీ హ్యావ్ డిసైడెడ్, ఆ స్టాప్ లాస్ కూడా బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది. సో ఇమీడియట్గానే మళ్ళీ పాజిటివ్ మోడ్లోకి రివర్స్ ట్రెండ్కి వచ్చింది. సో రీజన్ ఏంటి అంటే స్విగ్గీకి ఇవాళ షేర్స్కి లాక్-ఇన్ పీరియడ్ అనేది ఎండ్ అయింది. సో 300 కన్నా స్టార్టింగ్లో 400+లోనే స్టార్ట్ అయింది కాబట్టి మూమెంట్ అనేది గెస్ చేయలేకపోవడం వల్ల మార్కెట్లోకి షేర్స్ అనేవి సేల్ అయిపోయి, ప్రమోటర్స్ కానివ్వండి, హోల్డింగ్స్ ఎవరైతే వాళ్ళు హోల్డ్ చేస్తున్నారో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది సేల్ అయ్యాయి ఒకేసారిగా. సో అదే అనమాట, దానికోసం కరెక్ట్ అయింది. సో ఇమీడియట్గానే పాజిటివ్ మూమెంట్ ఇచ్చేసింది, మళ్ళీ రివర్స్ అయింది ట్రెండ్ అనేది. సో జనరల్గా అయితే ఇప్పుడు 310 రూపీస్ అలా ఉంది. మంచి బయింగ్ జోన్లోనే ఉంది, ఫోకస్ చేసుకోవచ్చు. అలాగే జొమాటో కూడా ఇవాళ 2.3% దాకా పడినట్టుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దీస్ ఆర్ ద బయింగ్ జోన్లోనే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోకస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.